సంక్రాంతి పండగకి దక్షిణ మధ్య రైల్వే పలు ప్రత్యేక రైళ్లను నడిపిస్తోంది. రద్దీని బట్టి మరిన్ని రైళ్లను పెంచేందుకు యోచిస్తోంది. సాధారణ రైళ్లకు అదనపు బోగీలను కూడా జోడిస్తామంటున్న దక్షిణ మధ్య రైల్వే సిపిఆర్ఓ శ్రీధర్తో మా ప్రతినిధి శ్రీపతి శ్రీనివాస్ ముఖాముఖి. సంక్రాంతి పండుగ సందర్భంగా దక్షిణ మధ్య రైల్వే పలు ప్రత్యేక రైళ్లను నడిపిస్తుంది. ఇంతకీ ఈ సంక్రాంతి పండుగకు దక్షిణ మధ్య రైల్వే ఎన్ని రైళ్లను నడిపిస్తుంది, దానికి సంబంధించినటువంటి మరిన్ని వివరాలు అడుగుదాం. మనతో పాటు దక్షిణ మధ్య రైల్వే సిపిఆర్ఓ శ్రీధర్ సార్ ఉన్నారు. సార్, ఈ సంక్రాంతి పండుగ సందర్భంగా ఎన్ని ప్రత్యేక రైళ్లను నడిపిస్తుంది దక్షిణ మధ్య రైల్వే? సౌత్ సెంట్రల్ రైల్వే ఈ సంక్రాంతిని పురస్కరించుకొని ఇప్పటి వరకు 112 ట్రైన్స్ని అనౌన్స్ చేయడం జరిగింది. అదే రష్ని దృష్టిలో పెట్టుకొని ఫర్దర్గా ఇంకో 50 లేదా ఇంకా డిమాండ్ని బట్టి 60 వరకు కూడా ఇంకా అడిషనల్ ట్రైన్స్ని మేము ప్లాన్ చేస్తూ ఉన్నాము. గత సంక్రాంతితో పోల్చుకుంటే ఈసారి రైళ్ల సంఖ్య ఏమన్నా పెంచే అవకాశం ఉందా? పెంచితే ఇంతవరకు పెరిగే అవకాశం ఉంది? గత సంవత్సరం ఎక్స్క్లూజివ్గా సంక్రాంతికి సంబంధించి 70 స్పెషల్ ట్రైన్స్ రన్ చేయడం జరిగింది. ఇప్పుడు దాంతో పోలిస్తే ఆల్రెడీ 112 అనౌన్స్ చేయడం జరిగింది. ఫర్దర్గా 50-60 ట్రైన్స్ అంటే దాదాపు 160-170 ట్రైన్స్ని ఎక్స్క్లూజివ్ సౌత్ సెంట్రల్ రైల్వేనే చేసేందుకు ప్రయత్నాలు చేస్తాం. సో గత సంవత్సరంతో పోలిస్తే భారీ స్థాయిలోనే స్పెషల్ ట్రైన్స్ని మేము వేసేందుకు ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం. సార్, దక్షిణ మధ్య రైల్వేతో పాటు పాసింగ్ త్రూ ట్రైన్స్ కూడా ఉంటాయి. అవి ఎన్ని రైళ్ళ వరకు ఇక్కడ నుంచి ఈ దక్షిణ మధ్య రైల్వే మీదుగా వెళ్తుంటాయి? అదే అంటే పాసింగ్ త్రూ ట్రైన్స్ అంటే మనకు సౌత్ నుంచి మద్రాస్, అటువైపు నుంచి బెంగళూరు వైపు నుంచి సికింద్రాబాద్ కానీ లేదు అంటే ఇంకా ఫర్దర్గా ఈస్టర్న్ ఇండియా లేదా నార్థన్ ఇండియా వరకు అంటే పాసింగ్ త్రూ ట్రైన్స్ కూడా ఉంటాయి. సో అవి కూడా ఇప్పుడు యాజ్ ఆన్ టుడే దాదాపు అరౌండ్ 90 ట్రైన్స్ ఉన్నాయి. సో స్పెషల్ ట్రైన్స్ అవి వాటిని కూడా అంటే స్పెషల్ ట్రైన్స్తో కూడి లాస్ట్ ఇయర్ పోలిస్తే ఒక 350 వరకు సౌత్ సెంట్రల్ రైల్వేవి, మిగతా పాసింగ్ త్రూ ట్రైన్స్ ఉన్నాయి. ఈసారి మోర్ దాన్ 350 అన్నీ కలిపి సౌత్ సెంట్రల్ పాసింగ్ త్రూ ట్రైన్స్ కలిపి అంతకు మించే చేసేందుకు ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం. సార్, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రూట్లో వెళ్ళేటువంటి రైళ్లను పరిశీలిస్తే దాదాపు విజయవాడ కావచ్చు, విశాఖపట్నం కావచ్చు, ఆ రూట్లలో నెల రోజుల నుంచే చాంతాడంత వెయిటింగ్ లిస్ట్ కనబడుతుంది. అంటే ఇప్పుడు ఈ ప్రత్యేక రైళ్లతో పాటు ఈ అదనపు బోగీలను ఏమన్నా వేసే అవకాశం ఉంటుందా? అదే అంటే ప్రత్యేక రైళ్ళు ఇప్పుడు చెప్పినట్టుగానే అంటే ఎక్స్ట్రా రష్ను క్లియర్ చేసేందుకు ఇంకా లాస్ట్ టైంతో పోలిస్తేనే ఎక్కువ ట్రైన్స్ని ప్లాన్ చేస్తూ ఉన్నాం. అలాగే చాలా ట్రైన్స్లో కూడా అదనపు బోగీలు కూడా జోడించేందుకు ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం. ఈ సంక్రాంతి పండుగ అంటేనే రష్ ఎక్కువగా ఉంటుంది, ప్రయాణికులు కూడా రద్దీ ఎక్కువగా ఉంటుంది, లగేజ్ ఎక్కువగా ఉంటుంది. మరి ఈ సందర్భంగా చోరీలు కూడా, దొంగతనాలు కూడా ఎక్కువగా జరిగే అవకాశం ఉంటాయి. ఆ నేపథ్యంలో రైల్వే స్టేషన్లలో కావచ్చు, రైళ్లలో కావచ్చు, ఎటువంటి భద్రతాపరమైనటువంటి చర్యలు తీసుకుంటున్నారు? అదే ముఖ్యంగా మనకి ఇంపార్టెంట్ స్టేషన్స్ అయిన సికింద్రాబాద్, కాచిగూడ, నాంపల్లి ఇక్కడ, అలాగే ఆంధ్ర సైడు మనకి విజయవాడ, తిరుపతి, ఇవి అన్ని ఇంపార్టెంట్ స్టేషన్స్లో కూడా హెవీ రష్ ఉండేందుకు ఆస్కారం ఉంటుంది. అయితే దీనికి సంబంధించి రైల్వే పూర్తి ఇప్పటి మాదిరే సయామత్తమయ్యి అంటే మనకు సర్క్యులేటింగ్ ఏరియాలో కావచ్చు, ట్రాఫిక్ ఫ్లో అయ్యే ఏరియాలో కావచ్చు, ప్లాట్ఫామ్ పైకి ప్యాసింజర్స్ వచ్చిన అన్ని చోట కూడా ప్రాపర్ స్ట్రీమ్ లైన్ చేసి ఆర్పిఎఫ్ స్టాఫ్ని ఎంగేజ్ చేయడం కానీ, అలాగే టికెట్ చెక్కింగ్ స్టాఫ్ని ఎంగేజ్ చేయడం కానీ, ముఖ్యంగా జనరల్ కోచెస్ వైపు క్యూ లైన్ సిస్టమ్ పాటించడము, అలాగే మనకి ట్రాఫిక్ ఫ్లోని నియంత్రించేందుకు అక్కడ కూడా ప్రాపర్ సిబ్బందిని పెట్టి వాళ్ళని నియంత్రించడము, అలాగే ఎక్కువ సంఖ్యలో పెద్ద మొత్తంలో ప్యాసింజర్స్ వస్తే ఇబ్బంది కలగకుండా వారికి సపరేట్ వెయిటింగ్ హాల్స్ కూడా ఏర్పాటు చేసి అంటే ఇక్కడ కూడా ఇబ్బంది కలగకుండా చేసేందుకు ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం. సరే, ప్రత్యేక రైళ్లు అనగానే ప్రత్యేక ఛార్జీలు కూడా తీసుకుంటారనే ఒక అనుమానాలు ప్రయాణికుల్లో ఉన్నాయి. ప్రత్యేక రైళ్లకు ప్రత్యేక ఛార్జీలు వసూలు చేస్తారా, లేకపోతే సాధారణ ఛార్జీలను వసూలు చేస్తారా? ఎట్లా ఉంటాయి? ఈ స్పెషల్ ట్రైన్స్ ఎక్స్ట్రా రష్ను క్లియర్ చేసేందుకు వేసినవి కాబట్టి కొద్ది మేరనే ఛార్జెస్ అదనంగా ఉంటాయి. అదర్వైజ్ ఈ స్పెషల్ ట్రైన్స్ కూడా ఎక్స్ప్రెస్ ట్రైన్స్ మాదిరే సేమ్ రూట్స్లలో సేమ్ స్టాపేజెస్తో రన్ చేస్తూ ఉంటాయి. సంక్రాంతి పండుగ సందర్భంగా రద్దీ ఎక్కువగా ఉంటుంది. ఆన్లైన్లో కావచ్చు, ఆఫ్లైన్లో కావచ్చు, టికెట్ల కొనుగోలు ఎక్కువగా ఉంటాయి. రైల్వే స్టేషన్లలో టికెట్ కౌంటర్లను
పెంచే అవకాశాలు ఏమన్నా పరిశీలిస్తున్నారా? డెఫినెట్లీ రద్దీని దృష్టిలో ఉంచుకొని అదనపు కౌంటర్లను పెట్టడం కానీ, అలాగే ఏటీవీఎం మెషిన్స్ ఉంటాయి స్టేషన్లో, అక్కడ కూడా సిబ్బందిని పెట్టి ప్రయాణికులకు అంటే అందుబాటులో టికెటింగ్ వ్యవస్థను ఏర్పాటు చేసే ప్రయత్నాలు చేస్తాము. అలాగే ఆన్లైన్లో రిజర్వేషన్ టికెట్స్ అయితే ఆన్లైన్లో కూడా తీసుకునేందుకు వెసులుబాటు ఉంటుంది. ఇప్పుడు జనరల్ టికెట్స్ కూడా యూటీఎస్ యాప్ ద్వారా కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు ఆన్లైన్ టికెటింగ్ కూడా ఎక్కువ పెరగడం వల్ల ఆ సౌకర్యాన్ని కూడా ప్రయాణికులు వినియోగించుకునేందుకు అవకాశం ఉంది. చాలా ప్రాంతాల నుంచి, చాలా దూరాల నుంచి కూడా తమ సొంతూళ్లకు ప్రయాణికులు వెళ్ళిపోతుంటారు. ఈ నేపథ్యంలో ప్రయాణికులకు ప్రయాణ సమయంలో ఎటువంటి సలహాలు సూచనలు ఇస్తారు? ముఖ్యంగా రైల్వే స్టేషన్లోకి అంటే ఈ రద్దీ ఫెస్టివ్ టైంలో వస్తే దాన్ని అంటే జాగ్రత్తగా చూసుకొని, అంటే పెద్ద మొత్తంలో బంధువర్గాలు వచ్చి అంటే స్టేషన్ పరిసరాల్లో అంటే ఎక్కువ మొత్తంలో గుమిగూడేందుకు అంటే ఇబ్బంది కలగకుండా చూసుకోవాలి. రెండోది, ప్రయాణం పండుగ గురించి వెళ్తున్నప్పుడు ఆహ్లాదకరంగా ఉండాలి. కాబట్టి తగు జాగ్రత్తలు అంటే ప్రయాణానికి సంబంధించిన జాగ్రత్తలు, రైల్లో కూడా స్టేషన్లో అంటే రైలు బోర్డ్ అయ్యేటప్పుడు దిగేటప్పుడు కూడా రన్నింగ్ ట్రైన్లో ఎక్కడం కానీ దిగడం కానీ చేయకూడదు. ఎనీ టైం అంటే ప్రమాదం జరిగే అవకాశాలు ఉంటాయి. అలాగే మనకి ట్రైన్లలో కూడా అంటే ప్రాపర్ జాగ్రత్తలు తీసుకొని ట్రావెల్ చేయాలి. అంటే ఫైర్ రిలేటెడ్ ఏదైనా ఉన్నా కూడా వాటిని ఉపయోగించకుండా వారి గమ్యస్థానాలు చేరుకొని పండుగని బాగా జరుపుకొని మళ్ళీ తిరిగి వస్తారని ఆశిస్తూ ఉన్నాను. సరే, ఈ సంక్రాంతి తర్వాత తిరిగి వచ్చే ప్రయాణికుల కోసం కూడా రైళ్ళని ఏమన్నా ఎక్స్ట్రా నడిపించే అవకాశం ఉందా? అదే ఇప్పుడు ఏదైతే ట్రైన్స్ అనౌన్స్ చేస్తున్నామో బిఫోర్ సంక్రాంతి, ఆ స్పెషల్ ట్రైన్స్ అన్నీ కూడా సంక్రాంతి అండ్ ఆఫ్టర్ సంక్రాంతి కూడా కంటిన్యూ చేసి పండుగ రష్ కంప్లీట్గా క్లియర్ అయ్యేంత వరకు కూడా ఈ స్పెషల్స్ని రన్ చేసే యోచనలో ఉన్నాము. ఓకే సార్, థ్యాంక్ యూ. ఇది మొత్తానికైతే సంక్రాంతి పండుగ సందర్భంగా దక్షిణ మధ్య రైల్వే 300 పైచీలకు ప్రత్యేక రైళ్లను నడిపిస్తుంది అంటున్నారు. సంక్రాంతి తర్వాత కూడా వచ్చే ప్రయాణికుల సౌకర్యార్థం కూడా ప్రత్యేక రైళ్లను నడిపిస్తామని కూడా చెప్తున్నారు. ఇక ఈ రైల్వే స్టేషన్లలో కావచ్చు, రైళ్లలో కావచ్చు భద్రతాపరమైనటువంటి చర్యలు తీసుకుంటున్నామని కూడా దక్షిణ మధ్య రైల్వే సిపిఆర్ఓ శ్రీధర్ సార్ అంటున్నారు. కెమెరామెన్ శ్రీధర్తో శ్రీనివాస్, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.